హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్ర రాజకీయాల్లో ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు చేసే కొన్ని పనులు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సరే, ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఓకే, అప్పట్లో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో 1983లో పోటీ చేసినప్పుడు ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఒకటి కృష్ణా జిల్లా గుడివాడ, రెండవది చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలు ఆయన 2 చోట్ల గెలిచారు. తర్వాత చిత్తూరు జిల్లా తిరుపతికి రాజీనామా చేసి గుడివాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో 1985లో మాత్రం 3 చోట్ల పోటీ చేశారు ఆయన. కోస్తా, రాయలసీమ, తెలంగాణ 3 చోట్ల కూడా విజయం సాధించారు ఆయన. అయితే తర్వాత మిగతా 2 చోట్ల రాజీనామా చేసి హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండిపోయారు ఆయన. తర్వాత జరిగిన ఎలక్షన్లు అంటే 1989లో మాత్రం 2 చోట్ల పోటీ చేశారు. హిందూపురంతో పాటు అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కూడా పోటీ చేశారు. అయితే ఈసారి అక్కడ ఎన్టీ రామారావుకు అక్కడ ఓటర్లు మాత్రం షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. అక్కడ చిత్తరంజన్ దాస్ చేతిలో ఘోర ఓటమి చవి చూస్తారు అప్పుడు నందమూరి ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతం వైపు తిరిగి చూడలేదనుకోండి. తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం మళ్ళీ 2 చోట్ల పోటీ చేశారనుకోవాలి. ఒకటి హిందూపురం నియోజకవర్గం, మరొకటి టెక్కలి నియోజకవర్గం. అయితే 2 చోట్ల అప్పుడు మళ్ళీ 2 చోట్ల గెలిచారు. టెక్కలి నియోజకవర్గానికి రాజీనామా చేసి హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సో మొత్తానికైతే ఎన్టీ రామారావు గారు 2 చోట్ల పోటీ చేసి 3 చోట్ల పోటీ చేసి గెలిచినటువంటి పరిస్థితి, ఒకసారి మాత్రం దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే 2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా 2 చోట్ల పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అదొకటి చిత్తూరు జిల్లా తిరుపతి, అదేవిధంగా సొంత నియోజకవర్గమైనటువంటి పాలకొల్లు. అయితే ఇక్కడ ఈ చిరంజీవికి మాత్రం గట్టి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. సొంత నియోజకవర్గంలోని పాలకొల్లులో ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక్కడ తిరుపతిలో మాత్రం 10,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో దాని తర్వాత ఇంకా ప్రజారాజ్యం పార్టీ కనుమరుగైపోవడం, అదంతా మళ్ళీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకపోవడం అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే జనసేన పార్టీ స్థాపించినటువంటి మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2019లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఆయన కూడా 2 చోట్ల పోటీ చేసినటువంటి పరిస్థితి. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో, రెండవది విశాఖ జిల్లా గాజువాకలో. ఈయన కూడా 2 చోట్ల పోటీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక చోట ఓడిపోయిన ఇంకో చోట గెలిచే అవకాశం ఉంటుందని ఒక నిర్ణయంతో 2 చోట్ల పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ 2 చోట్ల గెలుస్తాడా, లేదా ఒక చోట గెలిచి ఒక చోట ఓడిపోతాడా, మరి 2 చోట్ల ఓడిపోతాడా లేదా ఏంటి అనేది మాత్రం రాబోయే ఎలక్షన్లో మాత్రం తేలుతుంది. ఏదైతే నందమూరి తారక రామారావు గారు సెంటిమెంట్గా తీసుకొస్తున్నారో ఆ సెంటిమెంట్ను చిరంజీవి కొనసాగించి ఫెయిల్ అయ్యాడు. మరి అదేవిధంగా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఆ సెంటిమెంట్ని, నందమూరి ఎన్టీ రామారావు సెంటిమెంట్ని ఫాలో అవుతున్న నేపథ్యంలో మరి ఆ సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తాడా, లేదా తన సొంత అన్న అయినటువంటి చిరంజీవి సెంటిమెంట్ని కంటిన్యూ చేస్తాడా అనేటువంటిది మాత్రం రేపు ఏప్రిల్ 11న ఎలక్షన్లు జరగబోతున్నాయి. మే 23న ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాల రోజు సెంటిమెంట్ ఉంటుందా లేదా అనేది మాత్రం మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇట్లా రాజకీయ నాయకులు 2 చోట్ల పోటీ చేయడం మాత్రం కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఇబ్బంది అయినటువంటి పరిస్థితి, ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి. ఏంటంటే మళ్ళీ అక్కడ రాజీనామా చేసిన తర్వాత ఇబ్బందులు, అక్కడ పోటీ చేయడం ఎందుకు అంటే ఆ పార్టీకి సంబంధించిన నేత అక్కడ కావాలని గెలిపించుకున్నటువంటి పరిస్థితి, మాకు ఉండాలనేటువంటి పరిస్థితుల్లో అక్కడ 2 చోట్ల పోటీ చేసి ఆ ఎన్నికల ఖర్చు వృధా చేయడం అనవసరమైనటువంటి కొంతమంది ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.